హలో అండి. ఈరోజు చేపల పులుసును చేసామండి. ముందుగా చేపలను కడిగి మసాలా తట్టించి చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసుకొని అందులో ఆవాలు మెంతులు వేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి తాలింపులో వేయించాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మసాలా ముద్ద వేయాలి. వేగిన తర్వాత టమాటా వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. రుచికి తగినంత కారం వేయాలి. బాగా మగ్గిన తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలండి. రుచికి తగినంత గడ్డ ఉప్పు వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. కాసేపు అలా ఉడకనియ్యాలండి. తర్వాత 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. అంతేనండి. ఎంతో రుచికరమైన పల్లెటూరు చేపల పులుసు తయారైనట్టే. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే దీని రుచే వేరండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.